ఇక్కడికి అబ్రాడ్స్కి మనం డిఫరెన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా సిలబస్ అయినా సరే ఎన్ఎంసీ కరికులం అయినా ఇక్కడైనా అదే ఫాలో అవుతున్నారు. అబ్రాడ్స్ కాలేజెస్లో అంటే మెయిన్గా మన ఐఎస్ఎం కాలేజీలో కూడా సేమ్ కరికులంని త్రూ భాను సార్ మేము ఉన్నప్పుడు ఇనీషియల్గా అప్పుడే స్టార్ట్ అయ్యారు. సో సార్ వచ్చిన తర్వాత చాలా ఎవల్యూషనరీ చేంజెస్ తీసుకొని వచ్చారు. ఎడ్యుకేషన్ పరంగా మెయిన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంప్లీట్గా మార్చేశారు. సో దానివలన ఇప్పుడు కంపేర్ టు అదర్ అబ్రాడ్ కాలేజెస్తో పోల్చుకుంటే ఐఎస్ఎంలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5.5 years కోర్స్ ఎఫ్ఎంజీని పాస్ పర్సెంటేజ్ చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయ్యి ఆల్మోస్ట్ 80% 75% ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అయ్యి ఎఫ్ఎంజీ క్రాక్ చేసి ఇంటర్న్షిప్ ఇక్కడ పీజీస్ని సెక్యూర్ చేస్తున్నారు. అంటే అప్పుడు సార్ తీసుకొచ్చిన ఎవల్యూషనరీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ చేంజెసే ఇవాళ రిజల్ట్ని చూస్తున్నాం మనం. సో అలాగే అబ్రాడ్తో మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే నేర్చుకుంటాం. అక్కడ ఎడ్యుకేషన్తో పాటుగా కొన్ని హర్డిల్స్ ఈవెన్ మనకు కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఉంటే మనకేమవుతుంది, ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ ప్రతిదానికి తండ్రి తల్లి ఉంటారు పక్కన. మన పేరెంట్స్ ఉండి ఏం కాదని బ్యాకప్ ఇవ్వటము లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకోవడం చేస్తారు. కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మనమే డీల్ చేసుకోవాలి. ఏ ఇష్యూ వచ్చినా కానీ మనమే డీల్ చేసుకోవాలి. సో రేపు పొద్దున పేరెంట్స్ కూడా అలాగే మనకు ఒక సర్టెన్ ఏజ్ వరకే వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు, తర్వాత ఇవ్వలేరు కదా. అలాగే అక్కడ డిఫికల్టీస్ని మనం ఎలా ఈజీగా మనం ఫేస్ చేస్తున్నాము, ఎంత సింపుల్గా మనం వాటిని సొల్యూషన్స్ ఎత్తుక్కోగలుగుతున్నాం అనేది కూడా ఈ అబ్రాడ్లో నేర్పిస్తుంది మనకి. అది మనం అంటే ఇది ఎవరు చెప్పరు, త్రూ మన జర్నీలో మనం నేర్చుకుంటాం. సో అవుట్ సైడ్ సొసైటీలో నాట్ జస్ట్ అ ప్రొఫెషన్, సొసైటీలో మనం పీపుల్తో ఎలా మెలగాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, మన గోల్స్ని ఎలా స్మూత్గా మనం ఎన్రీచ్ అవ్వగలగాలి, ఇలాంటివన్నీ కూడా అబ్రాడ్ వాళ్ళు కొంచెం నా ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తున్నాను, ఇది కొంచెం బెటర్గా ఉంటాం యాజ్ కంపేర్ విత్ ఇండియన్ స్టూడెంట్స్. సో దిస్ ఈస్ హౌ ఐ వాంట్ టు షేర్ విత్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై గైడెన్స్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. నా కొలీగ్స్ ఇప్పుడు నా జూనియర్స్ వంశీ చాలా బాగా చెప్పాడు కాలేజ్ గురించి. వంశీ, రామాంజలి వీళ్ళంతా మేమంతా కలిసి చదువుకున్నాం అక్కడ. సో కాలేజ్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ మీ పేరెంట్స్కి ఐ కెన్ అష్యూర్ యూ దట్ మీ పిల్లలు చాలా సేఫ్గా ఉంటారు. బట్ ఐఎమ్ సారీ స్టూడెంట్స్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఇంటర్మీడియట్ సెకండ్ పార్ట్. ఓకే, దట్ అంత కేర్ ఉంటుంది. ఓకే, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటారు ఏం చేయరు. ఒక బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు మీరు. అన్ని చోట్ల కెమెరాలు ఉన్నట్టు అన్ని చోట్ల కళ్ళు ఉంటాయి వాళ్ళకి. ఓకే, ఏం తెలిసినా ఏం చేసినా మీరు ఎక్కడికి వెళ్ళినా అవన్నీ ఇంటి దగ్గర తెలిసిపోతా ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే, ఏదో వచ్చేసాము ఎంజాయ్ చేసేస్తున్నాం అంటే కాదు. యూ షుడ్ మెయింటైన్ యువర్ బ్యాలెన్స్ బిట్వీన్ స్టడీస్ అండ్ ఎంజాయ్మెంట్. సో this is welcome. This profession is like a very noble profession. Okay, this needs discipline, hard work, night duties, everything. Okay, you don't think about this 5 years. Okay, just MBBS వెళ్ళిపోతున్నాం, MBBS చేసేసి ఇంకా తర్వాత ఏదో చేసేస్తాము ఇంకా థింక్ చేయొద్దు. You are entering into this super specialty చేయాలనుకుంటున్నారా, దాన్ని treat the patient like a god. Okay, you need to touch the patient like a god. If you are touching the patient should heal. That's how you should be. Okay, so work hard, grow together with ISM. That's it. Okay, ఇప్పుడు నేను I don't know, చాలా మంది పేరెంట్స్, మా ఫాదర్ ఉన్నారు ఇక్కడ, మా మదర్ ఉన్నారు, వాళ్ళలాగే చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. నేను ఆ రోజు నాకు చాలా మెమరీస్ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, నేను ఇలాంటి మీటింగ్ నుంచి వెళ్ళాను. ఇంతకంటే అంటే హైదరాబాద్లో జరిగింది మీటింగ్. అట్ ది సేమ్ టైం పవన్ అన్న కూడా అక్కడే ఉన్నారు. నేను ఎక్కడో లాస్ట్లో కూర్చున్నా. ఆ రోజు లాస్ట్లో కూర్చొని ఇక్కడ ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ శర్మం జరుగుతుంది. లైక్ ఒక మేడం అక్కడి నుంచి మైక్రోబయాలజీ మేడం వచ్చారు. సో వీళ్ళందరూ ఇస్తున్నారు అనమాట. ఇవన్నీ ఇస్తున్నారు. మేడం రోజు పట్టుకున్నారు. నాకు ఇది చాలా గుర్తుంది. మేడం రోజు పట్టుకున్నారు, మిగతా వాళ్ళు బుక్స్ ఇస్తున్నారు. నేను డైరెక్ట్గా వెళ్ళి మేడం చాలా బాగుంది. ఓకే, బట్ నేను అప్పుడు చూడలేదు మేడం అసలు రోజు ఇస్తున్నారు. ఇట్లా జస్ట్ వెళ్ళి బుక్స్ తీసేసుకొని వచ్చి కూర్చున్న తర్వాత మా ఫాదర్ మా అన్నయ్య చెప్పారు,
అరే అక్కడ పక్కన ఒక ఆమె రోజు ఇస్తుంది, అది పట్టుకోవా, నువ్వు బుక్స్ పట్టుకుంటావా అని చెప్పేసి అన్నారనమాట. దట్స్ ద మెమరీ ఐఎమ్ హ్యావింగ్ ఫర్ దిస్ మీటింగ్. సో మా ఫాదర్ నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో లేదు నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే ఆయన ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ బికాస్ నాట్ ఫర్ మై గ్రోత్ యాక్చువల్లీ. మా ఫాదర్ ఒక ఫార్మర్, స్టిల్ ఆయన ఫార్మింగ్ చేస్తున్నారు. ఓకే, స్టిల్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, నా ఫ్రెండ్స్ ఎవరిని చూసినా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటే నా కొలీగ్స్. ఓకే, ఎవరిని చూసినా మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా ఫాదర్ టీచర్, మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, మా ఫాదర్ ఇది అని చెప్తూనే ఉంటారు. బట్ స్టిల్ మై ఫాదర్ able to give me such a good life. I'm very proud of my father. Thank you Nana, thank you very much. చాలా బాగా దీనిలాగా ఇంకెవరు చూసుకోలేరు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ పవన్ అన్న, జ్యోతి మేడం. ఓకే, వీళ్ళు అక్కడ ఉంటారు. ఓకే, కాలేజ్కి వస్తారు. చెప్పాను కదా బిగ్ బాస్ ఐస్ అని, వెలిత్రి బిగ్ బాస్ ఐస్ అక్కడ. ఓకే, అమ్మాయిలకైతే జ్యోతి మేడం, అబ్బాయిలకైతే పవన్ అన్న. ఓకే, మీకు స్టిల్ మీకు ఒక సిమ్ కావాలన్నా, మీకు ఫుడ్ కావాలన్నా, మీరు ట్యాక్సీ ఎక్కాలన్నా, ఏదైనా సరే, మీరు ట్యాక్సీలో వెళ్ళినా సరే వాళ్ళు మీకు హెల్ప్ చేసి పెడతారు. అంతే, మీరు జస్ట్ అడగండి, జస్ట్ హెల్ప్ చేసి పెడతారు. ఓకే, పేరెంట్స్ యూ డోంట్ నీడ్ టు వరీ, పవన్ అన్న అన్ని చూసుకుంటారు. ఓకే, మీరు కాదు పేరెంట్స్, ఇంకా అక్కడ మీరు కాదు పేరెంట్స్, వీళ్ళే పేరెంట్స్ ఇంకా అక్కడ. ఓకే, ఏదైనా వీళ్ళే చూసుకుంటారు. సో డోంట్ వరీ. మా నాన్నగారు చాలా బాగా కోపప్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఉండడం వల్లే. అక్కడ వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో ఫైనల్లీ మై జూనియర్స్, upcoming juniors, I welcome to the medical fraternity. Okay, don't hesitate for ask questions, don't hesitate to hard work, don't hesitate to study, don't hesitate to study. Just you enjoy also and study also. Thank you for giving this opportunity. You guys gonna do well in your future. All the best for your future, great future. Thank you very much. Last one word, you are not about to cure the disease, you are about to cure the lives. Okay, so do no harm to the patient. Thank you. మనం ఒక ఎంబీబీఎస్కి జాయిన్ అయ్యేటప్పుడు కానీ ఏదైనా ఏ కోర్స్ అయినా కానీ మనం ఒక ఎయిమ్ ఉంటుంది. ఓకే, మనం నెక్స్ట్ మన లైఫ్లో సెటిల్ అవుతుంది, విల్ బీ హ్యాపీ. బట్ ఇస్ దిస్ ఎరా హ్యాపీయా, లేకపోతే మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ చేస్తున్నామా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈజ్ దిస్ టైం గుడ్ అని అనిపిస్తే దే ఆర్ బోత్ సైడ్స్. యా, ఎందుకంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్, ఎన్ఎంసీ సీట్స్ ఇంకా ఎంబీబీఎస్ సీట్స్ పెరుగుతుంది. అలానే బయట ప్రాక్టీస్ ఇదివరకు ఎంబీబీఎస్కి చాలా వాల్యూ ఉండేది, బికాస్ దే యూస్ టు సీ ఆల్ ద కేసెస్. ఇప్పుడు వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్ఫ్. వీఆర్ అంటే సిస్టమ్ ఈజ్ లిమిటింగ్ డాక్టర్స్ టు ప్రాక్టీస్ ఎ లిటిల్ ఓన్లీ. సో డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. అండ్ అలా చూసుకుంటే అండ్ గుడ్ సైడ్ మీరు చూసుకుంటే లెర్నింగ్ ఈజ్ ది చాలా ఈజీ లెర్నింగ్ అనేది. ఎందుకంటే మీరు చూస్తే మీకు తెలుసు కదా, అందరికి హ్యారిసన్ తెలుసు కదా. హ్యారిసన్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా యూట్యూబ్లో ఉంటుంది. సో యూ కెన్ లెర్న్ ఈజీలీ. సో ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ కమింగ్ టు ఫిమేల్స్, ఇదివరకు కొన్ని లిమిటేషన్స్ ఉండే, ఓన్లీ గైనిక్ అని. దిస్ ఈస్ ద ఎరా వేర్ ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆపరేటెడ్ బై ఫిమేల్స్. సో అండ్ చాలామంది సర్జన్స్, ఈవెన్ ఆర్థోపెడిషన్స్ కూడా ఫిమేల్స్ ఉంటున్నారు. అండ్ సెకండ్ పార్ట్, సో కొంతమంది సెటిల్ అయ్యి ఓకే మనీ కోసమే ఈ ప్రొఫెషన్కి వచ్చాము అంటే డోంట్ టేక్ దిస్ ప్రొఫెషన్, ఇట్స్ వెరీ బ్యాడ్ డెసిషన్. సో ఎందుకంటే మనీ కోసమే అనుకుంటే చాలా బ్రాంచెస్ ఇంకా ఉన్నాయి. దాని ఎంబీఏ ఫైనాన్స్ తీసుకోవచ్చు, బట్ యూ విల్ బి కంఫర్టబుల్. బట్ మనీ సంపాదించిన తర్వాత ఒక ఇక్కిగై అంటారు. ఇక్కిగై అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. దీంట్లో ఈ ప్రొఫెషన్లో మీకు సమాధానం దొరికే అవకాశం.
if you love this profession. And మూవీస్ చూస్తారా అందరూ? మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న మూవీస్ చూడండి, చాలా నేర్చుకున్నాను. ప్యాచ్ యాడమ్స్ చూసారా? యా. సో యూ షుడ్, మీరు ఫస్ట్ ఒక పేషెంట్ని ఇంటరాక్ట్ అయినప్పుడు యూ షుడ్ ట్రీట్ దట్ పర్సన్, నాట్ ఎ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్యాచ్ యాడమ్స్లో చూస్తే ఒక అతనికి ఒక సైకాట్రీ ప్రాబ్లంలో హీ వాస్ ఫియర్ ఆఫ్ స్క్విరల్స్. అతను బెడ్ నుంచి కింద కూడా దిగడం. సో అతను ప్యానిక్ అటాక్ అయినప్పుడల్లా ఒక సెడేషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ప్యాచ్ యాడమ్స్ చూసి ఓకే అతను ఓకే నమ్ముదాం స్క్విరల్, అయినా స్క్విరల్కి ఎందుకు నువ్వు భయపడాలి? ఓకే భయపడుతున్నావు. ఓకే అతని ఇమాజినేషన్లో ఒక స్క్విరల్ ఉంది కదా, ఇమాజినేషన్లో ఒక గన్ ఇద్దాం అని గన్ ఇస్తాడు. లేటర్ ఆన్ హీ వాస్ హ్యాపీ విత్ దట్. వీడియో గేమ్ లాగా అయిపోయింది. తెచ్చుకుంటే అపార్ట్ ఫ్రమ్ డిగ్రీ బయట సర్వే అవ్వడం ఈజీ ఉంటుంది. మీరు ఎంచుకున్న బ్రాంచ్లోనే ఆగిపోతే ఇది మీ ప్రొఫెసర్స్ కానీ అందరూ లిమిట్ చేస్తూ ఉండొచ్చు. బట్ వరల్డ్ ఈస్ నాట్ లైక్ దట్. అనుకోవచ్చు మీరు ఒక సపోజ్ జనరల్ ఫిజిషియన్ చేసి సర్జరీ చేయడం ఇవన్నీ కూడా యూ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే మీరు చూడండి బయట ఈరోజు మనం ఏ నాసా సైంటిస్ట్ కాని వాళ్ళు రాకెట్స్ పంపిస్తున్నారు. ఎలాన్ మస్క్ అంటారు, హీ డజంట్ హ్యావ్ ఎ డిగ్రీ, బట్ యూ లెర్న్ అండ్ డూ గుడ్ థింగ్స్, యూ విల్ బీ సర్వైవ్. అదొక్కటే మార్గం. అందరికీ స్టూడెంట్స్కి ఎవరైతే వైట్ కార్న్స్ సర్మనీ జరిగిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. వైట్ కోట్ సర్మనీ అంటేనే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ వైట్ కోట్ అండ్ ఫస్ట్ డే. నేను ఐఎస్ఎం గురించి గొప్పగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇట్స్ అ సెకండ్ హోమ్ టు మీ. పవన్ సార్ కానీ జ్యోతి మేడం కానీ ఆల్మోస్ట్ పేరెంట్స్ కానీ. యాజ్ అ ఫీమేల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఫీమేల్ పేరెంట్స్కి, మా ఫాదర్ నేను ఇండియాలో ఉన్నా అంత సెక్యూర్డ్గా ఫీల్ అయ్యే వాళ్ళు కాదేమో, కానీ కిర్గిస్తాన్లో ఉన్నప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా పడుకునేవాళ్ళు అండ్ హ్యాపీగా ఓకే నా బిడ్డ చాలా హ్యాపీగా ఉంది అక్కడ, బాగా చదువుకుంటుందని. టు ద కాలేజ్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ అ సెకండ్ హోమ్ టౌన్. మీరు వచ్చేసేటప్పుడు చాలా మెమరీస్ బ్యాక్ తీసుకొని వస్తారు. సీనియర్స్ కానీ ఇక్కడ హేమంత్ అన్న, రామన్ అందరూ చాలా హెల్ప్ చేసేవాళ్ళు ఎడ్యుకేషన్కి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్. మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఎంత హ్యాపీగా నేర్చుకోవాలి అనుకుంటున్నారు అనేది. అక్కడ ఫ్యాకల్టీ కానీ అందరూ చాలా హ్యాపీగా నీట్గా మీ స్టడీస్ కానీ ఏదైనా చాలా క్లియర్గా చూసుకుంటారు. అండ్ హాస్పిటాలిటీ గురించి అంటారా, హాస్టల్స్ అన్నీ బాగానే ఉంటాయి, లంచ్ అంతా బాగానే ఉంటుంది. ఆల్ ద థింగ్ ఈజ్ యూఆర్ గోయింగ్ టు విత్ అ పర్పస్. ఆ పర్పస్ చూసుకొని బ్యాక్ రావాలి తప్ప మనం హాస్పిటాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోవడం కాదు. అండ్ ద రియల్ స్ట్రగుల్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఒక ఎఫ్ఎంజీకి అయితే మీరు ఇండియా బ్యాక్ వచ్చిన తర్వాత స్ట్రగుల్ డిఫరెంట్ అయితే ఇప్పుడున్న స్ట్రగుల్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్ట్రగుల్. సో ఎవ్రీథింగ్ అన్నీ చూస్తారు మీరు, ఇట్స్ అ గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్. చెప్తారు బిగ్ బాస్ హౌస్లోనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పేరెంట్స్కి వితిన్ సెకండ్స్లో పేరెంట్స్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇట్స్ అ గుడ్, అంటే అది బ్యాడ్ థింగ్ అని నేను చెప్పాను, ఇట్స్ అ గుడ్ థింగ్. సో మీరు వెళ్ళేది ఎంజాయ్ చేయడానికి కాదు, చదువుకోవడానికి అని గుర్తుపెట్టుకోండి. బికాజ్ దెర్ ఇస్ అ వెరీ టఫ్ కాంపిటీషన్ బ్యాక్ వచ్చిన తర్వాత. ఎఫ్ఎంజీస్ ఏమీ తక్కువ లేరు అండ్ కానీ ఉన్న ఐఎస్ఎం నుంచే ఎక్కువ మంది పాస్ అవుట్ అవుతున్నారు. సో ఫస్ట్ డే నుంచే నేనేం చదువుకోమని చెప్పను, కానీ మీ 100% ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ క్లాసెస్ గురించి ఎఫ్ఎంజీ అవన్నీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నో అదర్ యూనివర్సిటీ గివ్స్ అస్ ద బెస్ట్ ఎఫ్ఎంజీ క్లాసెస్. మీకు ఈ క్లాసెస్తో పాటు దే డెలివర్ వెరీ గుడ్ ఎఫ్ఎంజీ క్లాసెస్. చెప్పాలంటే సబ్జెక్ట్ చాలా ఉంటుంది, మీరు ఎంత తీసుకుంటే అంత, అంతే. ఆల్ ద బెస్ట్. గర్ల్స్ గురించి అది ఆబ్వియస్లీ ఉమెన్ డామినేటెడ్ కంట్రీ. అబ్బాయిలు భయపడాలి 5 o'clockకి బయట తిరగాలంటే, మన సపోర్ట్ తీసుకోవాలి. అంతకంటే నేనేం చెప్పాలి. ఒక చిన్న మెమరీ ఉంది నాకు. అన్న ఆ రోజు మీరు మాతో పాటు క్లాస్ అయిపోయి వస్తున్నట్టున్నారు హేమంత్ అన్న వాళ్ళందరూ. మా ముందు 2 బాయ్స్ వెళ్తున్నారు, మేము వెనకాల నడుస్తున్నాం. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు వైషు అని, వెనకాల నడుస్తున్నాం. ఎంతైనా మన ఇండియన్ ఉమెన్ కదా, కొంచెం ఉంటుంది లోపల ఎక్కడైనా. ముందు మన ఇండియన్ బాయ్స్ ఆగినా కిర్గిజ్ బాయ్స్ ఆగినా కొంచెం భయం అనేది ఉంటుంది.
మా ముందు ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోతుంది మనకి ఎఫ్ఎంజీ క్లాసెస్ అయిపోయి. ఆల్మోస్ట్ -32 ఉండే ఆ రోజు టెంపరేచర్. నా ముందు మా సీనియర్స్ నడుస్తున్నారు. మేము అనుకున్నా మనం ఇండియన్ గర్ల్స్ కదా, వాళ్ళు ఆగంగానే మేము ఆగిపోయాం, అమ్మ ఏంటి ఏమవుతుందా అని. తీరా చూస్తే వాళ్ళు వెనకాలకు వచ్చి కొంచెం మా ఫ్లాట్ దాకా దింపుతారు, భయం వేస్తుంది. మళ్ళీ వాళ్ళని మేము ఫ్లాట్ దాకా దింపి మేము మా ఫ్లాట్కి వెళ్ళాం అనమాట. సో అంత సెక్యూరిటీగా ఉంటుంది గర్ల్స్కి అయితే. సో కంగారేం పడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడున్న ఫీమేల్ ఫాదర్స్ అందరికీ, మదర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే గుండె మీద చేతులు వేసుకొని పడుకోవచ్చు హ్యాపీగా, అంత బాగా చూసుకుంటారు. జ్యోతి మేడం పవన్ సార్ కాదు, నాకైతే ఇంకొక మమ్మీ డాడీ. నాకైతే బేసిక్గా నేను ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు నా లగేజ్ హాఫ్ సర్ది పంపించారు. మా పేరెంట్స్ మీద నా మీద అంత నమ్మకం మా పేరెంట్స్కి, ఇది ఎలా అయినా వెనకాలకు వచ్చేస్తుందని. కానీ సాధించుకొని వచ్చాం. అది బికాస్ ఆఫ్ మై పవన్ సార్ అండ్ జ్యోతి మేడం. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. సో దానికేం లోటేం ఉండదు. కాదు, పుత్రికోత్సాహం పుత్రిక యొక్క అవార్డు నేను అందుకోవాల్సి వచ్చింది. ఆమె ప్రెగ్నెంట్ రాలేని పరిస్థితి వల్ల నేను తీసుకున్నాను. నిజంగా చాలా 2-3 విషయాలు మేము ముందు క్లియర్గా చెప్పి తీరాలి. మా అమ్మాయి డాక్టర్ సాయి శృతి అమలాపురం దగ్గర ముమ్మడివారంలో గవర్నమెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్, గవర్నమెంట్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తుంది. దీని వెనుక ఐఎస్ఎంఏ ఉంది, ఇంకా వేరే ఏం లేదు. కథ, మాటలు, పాటలు, దర్శకత్వం అన్నీ ఐఎస్ఎంఏ. 2013 చాలా కీలకమైన దశ. మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది. మా అమ్మాయి ఎలాంటి పిరికిదో కూడా చెప్తారు. ఆ అమ్మాయి చేతులు ఏదన్నా తినాలని ఉంటే కనుక కప్పని చూపిస్తే వదిలేస్తుంది. ఒక అబ్బాయి కప్పని చూపిస్తే 6వ తరగతిలో మనకు చాలా కీలకమైన దశ. ఆ దశలో అమ్మాయి ఏం చేయాలి అంటే, ఒక 6గురం కలిసి మా పైన ఏం లేదు, ఏజెన్సీ దగ్గరికి పోవటం, అక్కడ ఏమున్నాయని కనుక్కోవటం, ఆ ఏజెన్సీ కష్ట సుఖాలు కనుక్కోవటం, ఎక్కడికి పంపిద్దాం పిల్లల్ని. ఒక 6గురం పేరెంట్స్ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. ఒక ఆయన మాత్రం ఉక్రెయిన్ వెళ్ళిపోయాడు, తిరిగి యుద్ధంలో మన తిరిగి వచ్చాడు పాపం. మేము మాత్రం ఐఎస్ఎంకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ అప్పుడు అసోసియేషన్ ఉండేది, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరూ నిజంగా దేవుంటూ. కానీ మాకు పవన్ సారు, జ్యోతి మేడం ఆ రోజు తెలియదు, కానీ డే టు డే అక్కడ చేర్చిన దగ్గర నుంచి వీళ్ళు బాగా తెలుసు. జ్యోతి గారు, పవన్ గారు ఎంత అంటే, ఒకరోజు నేను డబ్బులు ముందుగా ప్రాంప్ట్గా కట్టేస్తా. స్కూల్లో కూడా పిల్లలకి ఫీజు కట్టలేదు అని లేపితే నాకు చాలా కోపం. నేను టీచర్ కాబట్టి కొన్ని ఉంటాయిగా. అలానే ఫీజు కట్టలేదు అని ఫోన్ చేశారు ఐఎస్ఎం ఆఫీస్ నుంచి. నేను ఫ్లైఓవర్ మీద ఉన్నా, పక్కన పెట్టి వెంటనే ఫోన్ చేశారు రామారావు గారు. వెంటనే పవన్ గారికి ఫోన్ చేశారు. పవన్ గారు 5 నిమిషాల్లో, బహుశా ఇండియాలో కూడా మనం అంత తొందరగా వర్కౌట్ అవ్వదు గవర్నమెంట్ ఆఫీసుల్లో, 5 నిమిషాల్లో నో డ్యూ సర్టిఫికేట్ పంపించాను. ఫ్లైఓవర్ మీద నేను ఇంకా దిగలేదు, ఆ ఫ్లైఓవర్ దిగే లోపే నాకు నో డ్యూ పవన్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఎవరండి ఫీజు కట్టేశారు మీరు? ఎస్బీఐ నుంచి కట్టేస్తుంది. అంత ప్రాంప్ట్గా వర్క్ చేశారు వాళ్ళు. ఐఎస్ఎం ద్వారా పంపించడం జరిగింది. 2013 నుంచి 18 వరకు మా అమ్మాయి ఎంబీబీఎస్ చేసింది. వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ఎఫ్ఎంజీ పాస్ అయింది. తర్వాత ఒక చిన్న మా స్కూల్లో 2020లో మా స్కూల్ మొత్తానికి 70 మంది టీచర్లకి కోవిడ్ మా అమ్మాయి వేసింది. పక్కనే ఒక ప్రైమరీ టీచర్గా డాక్టర్గా జాయిన్ అయింది. నందిగామలో పెద్ద బెడ్డెడ్ 50 బెడ్డెడ్ హాస్పిటల్లో అన్ని గవర్నమెంట్ సెక్టార్లో చదువుకున్నది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. లక్కీలీ ఐఎస్ఎం ద్వారా చదువుకు ఫలితం గవర్నమెంట్ ఒక్కసారి పోస్టులు ఫిలప్ చేసింది. గవర్నమెంట్ సూపరింటెండెంట్ అయింది. ముందు సివిల్ అసిస్టెంట్ సర్జన్ అయింది, సూపరింటెండెంట్ అయింది. ఎందుకు చెప్తున్నాను అంటే, 2 అమ్మాయిల కన్నా 2 డాక్టర్లు చేశారు. పెద్ద అమ్మాయి ఇలా చదువుకుంది. ఐఎస్ఎం వెనక ఉంది. పేరెంట్స్కి చెప్పొచ్చేది ఏంటంటే, వాళ్ళ వెళ్ళేటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా మనం వెళ్ళినటువంటి గోల్ మర్చిపోకూడదు. మా మిస్సెస్ ఎప్పుడు తిట్టేది, ఆ పిల్లని ఎప్పుడు చెడగొడతావు, పోటీలు కాంపిటీషన్లు తీసుకెళ్ళేవాడిని. నేను ఏ కాంపిటీషన్కి జడ్జికి వెళ్తే ఆ కాంపిటీషన్లో అమ్మాయి పాల్గొనేది. మేమందరం కలిసి కుటుంబం మొత్తం కూడా సిద్ధార్థ కాలేజీలో భగవద్గీత పోటీ జరిగితే 4 కలిసి వెళ్ళేవాళ్ళం. మాకేం గొప్పగా ఫస్ట్ సెకండ్ రావాలనుకో, నేను మా మిస్సెస్ మా 2 పిల్లలు 250 రూపాయలు వచ్చేవి కాన్సలేషన్ ప్రైజ్. 1000 రూపాయలు పెట్టి మంచి హోటల్లో టిఫిన్ భోజనం తిని వచ్చేసేవాళ్ళం. అంటే పోటీల్లో పాల్గొనడం అనేది అలా మొదటి నుంచి అలవాటు చేశారు. నాకు ఒకటే ఆదర్శం, నెహ్రూ గారు ఇందిరాగాంధీని ఎలా తిప్పారో అలా మా అమ్మాయిని తిప్పాను. వాళ్ళని
నేను అదే అనేవాడిని, ఎవడు రాడు నీ వెంట, ఎవడు సహకారం రాడు. అర్ధరాత్రి పెయిన్స్ వచ్చాయి, హాస్పిటల్కి పేషెంట్ బాగాలేదు, ఎవడో వస్తాడు కారు తీసుకొని, అందుకని కార్ డ్రైవింగ్ నేర్పించేశారు. వాళ్ళు ఎలా అంటే ఒక అబ్బాయిలాగే పెంచాం. అందుకని ఈరోజు ఈ అవార్డు రావడానికి కారణం, గట్టిగా చప్పట్లు కొట్టాను మా అమ్మ. దాని వెనక ఐఎస్ఎం. ఆ రోజు నేను పంపించడానికి భయపడినటువంటి రోజుల్లో ఏం భయం లేదు, పంపించండి ధైర్యంగా. నేను అందుకే చాలామంది పేరెంట్స్కి చెప్తా, పంపించండి ధైర్యంగా. కాకపోతే పేరెంట్కి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. అక్కడికి పోయిన తర్వాత మనం జల్సాగా హాయిగా ఉండి హాయిగా ఆనందంగా గడిపి 5 ఏళ్ల తర్వాత ఇంటికి తిరుగుటప్పాలో వచ్చేస్తే ఇంకా అంతకంటే ఇంకేం లేదు. మనం ఏ గోల్ కోసం వెళ్ళాము, ఇండియాలో ఉన్నా కూడా అక్కడ దాకా పోగలేదు, కిర్గిస్తాన్ దాకా. విజయవాడలో ఉంటే చాలు. బాలకృష్ణ సినిమాలో చెప్తాడు చూడండి, ఆ రజనీకాంత్ సినిమాలో, డబ్బులన్నీ ఓ రోజు ఎట్ట ఖర్చు పెట్టాలి. విజయవాడలో ఖర్చు పెట్టినా కానీ చెడిపోవడానికి మార్గాలు పడ్డాము. సో కాబట్టి మనం ఏ కాన్సెప్ట్కి వెళ్ళాము అనేది మర్చిపోకూడదు. ఇంకోటి కూడా ఒక దురభిప్రాయం ఉంది, ఫారిన్ చదువుకొని వస్తే తక్కువ అని. అది అసలు నేను అంగీకరించేవాడిని కాదు. ఫారిన్ చదువుకొని వస్తే ఏంటి, ఇండియా వాళ్ళకి ఎవరు చాలా మందికి ఒక 20 మంది డాక్టర్లు ఉన్నా కూడా మా అమ్మాయి బాగా చేయగలదు అన్న కాన్ఫిడెన్స్, నమ్మకం ఎలా వస్తుంది? స్టడీ మీద మనకు ఉండాలి. అలానే రాష్ట్రంలో చాలామంది టీచర్లు ఉన్నారు. అందరికంటే కూడా నాకు ఒక్కడికే వచ్చింది, ముఖ్యమంత్రికి యాంకరింగ్ చేయడానికి పిలిచారు. నన్ను చంద్రబాబు నాయుడు గారికి యాంకరింగ్ చేయడానికి పిలిచారు. చాలామంది ఉన్నారు టీచర్లు, వాళ్ళందరూ తోపలే నాకంటే. కానీ నాకు ఎందుకు అవకాశం వచ్చిందని అంత సబ్జెక్ట్ మాట్లాడతాను. ఆయన మాట్లాడిన తర్వాత భుజం మీద చేసి చాలా బాగా చెప్పారు, ఎక్కడి నుంచి సేకరించారని. గూగుల్లో తీసుకున్నానండి మేము వివరాలన్నీ. కాబట్టి మనం ఏ కాన్సెప్ట్కి వెళ్ళామో మర్చిపోకూడదు. స్టూడెంట్స్కి, మిగిలిన పెద్ద పెద్ద పీజీలు వీళ్ళంతా ఉన్నారు డాక్టర్లు, వాళ్ళకి నేను చెప్పేది ఏమీ లేదు. మనం ఏ కాన్సెప్ట్ కోసం వెళ్ళాము అనేది మర్చిపోకూడదు. లైఫ్ ఎంజాయ్ చేయడానికి అలసత కూడదు ఇంచుక అధ్యయనంబున బోధనంబున అంట. అలసత కూడదు ఇంచుక అధ్యయనంబున. మేము టీచర్లకు కూడా ఏముందిలే గాలి కూడా చెప్పొచ్చు పాపం అనుకుంటే గాలిలాగి ఎవడో క్వశ్చన్ అడిగితే చెప్పలేవు. ఒక మీటింగ్కి వస్తున్నావు అంటే చాలా ప్రిపేర్ అయ్యి రావాలి. ఈరోజు ఇక్కడ మాట్లాడాలి అంటే నేను ఒక మీటింగ్లో మాట్లాడి ఉంటాను, కానీ ఏం మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక స్పష్టమైన ఆలోచన ఉండాలి. అలసత కూడదు ఇంచుక అధ్యయనమ్మను బోధనమ్మ. తర్వాత వివేకానందుడు మంచి కొటేషన్, విజయానికి షార్ట్ కట్ మెథడ్స్ లేవు. చాలామందికి ఏంటంటే మా పిల్లలు అంటూ ఉంటారు, కోవిడ్ వచ్చి మమ్మల్ని బతికించింది సార్, కోవిడ్లో తోసేశారు పరీక్షల్లో పాస్ కాకుండా, రాయకుండానే పరీక్ష. షార్ట్ కట్ మెథడ్ లేవు. మనం కష్టపడాల్సిందే, చదవాల్సిందే, నేర్చుకొని పెడితే అవసరం ఎప్పుడైనా వాడచ్చు. సో సబ్జెక్ట్లో అలా నిష్ణాతులు అవ్వాలనేది కోరిక. మీరు అక్కడికి వెళ్ళి ఎఫ్ఎంజీ కూడా ఏదో కష్టం. ఇప్పుడు మనకందరికి కూడా భూతాన్ని చూపిస్తారు ఎఫ్ఎంజీ ఎందుకు? మంజుష పాస్ అయింది, తర్వాత ఇక్కడ మోడున్నాడు శివ అయితే చేర్చిన రోజు దగ్గర నుంచి పట్టువదలని విక్రమార్కుడు. మా అమ్మాయిని అసలు నిద్రపోలేదు, వాడు నిద్రపోవాలి. వాడు ఎఫ్ఎంజీ అయినా నిద్రపోలేదు. అంటే పట్టుదల, ఒక పనిని తీసుకుంటే అది అయ్యేదాకా నిద్రపోకూడదు, అలా ఉండాలి. సో వెనక ఆర్గనైజేషన్ నిలబడుతుంది. మనకి పడిభూషణ్ గారు ఉన్నారు, నాగజ్యోతి గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, విజయవాడ సిటీ ఉంటుంది మీకు. హైదరాబాద్లో ఇలా 2013లో పెద్ద హోటల్లో ఇప్పుడు 2000 మంది ఉన్న దాంట్లో పేరెంట్గా నేను మాట్లాడాను, మా బాబుని పంపించాను. సో కాబట్టి మీరు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే ఏ చదువు ఎంజాయ్ చేయొద్దని అట్లా ఆ ఏజ్ రాదు. ఇప్పుడు నేను స్టెప్ 2 వేయడానికి వీలవుతుందా మంచి పాటకి? ఈ ఏజ్లో కుదరదు. 2 కాళ్ళు ఆపరేషన్ నేను ఇంకెక్కడ చేస్తాను నేను. కాబట్టి మీరే ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ వేరు, అది వేరు, ఇది వేరు. అదే ఇది ఇదే. చదివే దేని మార్గం దాన్ని. మాకు ఒకడు ఉండేవాడు ఫ్రెండ్, చదువుకునేవాడు. వాడు బాగా రోజంతా నిద్రపోయేవాడు, రాత్రి లేచి చదువుకునేవాడు. మేమందరం వాడు చదువుకోవట్లేదు కదా అని నిద్రపోతే వాడు ఫస్ట్ టైంకి వచ్చేది, మనకు వచ్చేది కాదు. ఏంద్రా వీడి కిటికీని చూస్తే అందరూ పడుకున్నా కూడా ఒక్కడు కూర్చొని చదివేవాడు. సో కాబట్టి చదువులో అలానే నేను గవర్నమెంట్ ఎగ్జామ్లో నా పక్కన అమ్మాయికి అడిగితే బిట్లు చెప్పాను, నాకు ఉద్యోగం దొబ్బింది. రెండోసారి నేను ఇన్విజిలేటర్కి వీళ్ళు చెప్పి డిస్టర్బ్ చేస్తుందండి ఈ అమ్మాయి అని చెప్పాను, నాకు వచ్చింది ఉద్యోగం. అంటే పక్కన వాళ్ళకి మనం చెప్పాలి నాలెడ్జ్ అనుకుంటే ఎలా? నీ ఉద్యోగం, నీవు 7 ఉన్నారు ఆ జిల్లాలో, డిఎస్సిలో 1000 మంది రాశారు, 21 మంది 1:3 పిలిచారు, 22 మంది పిలిచారు. అందులో నాకు ఉద్యోగం వచ్చింది. నేను పోను, నాకు విజయవాడ ఒకేసారి నాకు 4-5 ఉద్యోగాలు వచ్చాయి. అన్నీ వదులుకొని విజయవాడ అయితే బాగుంటుంది నేను ఉండిపోయాను పిల్లలు చదువుకో.
సో పిల్లల చదువుల కోసం మేము చాలా సాక్రిఫైస్ చేసాము. మాకు బయట తిరుగుళ్ళు లేవు, టిఫిన్లు లేవు, టీ తాగితే కూడా డబ్బులు అయిపోతాయేమో అని అంత లెవెల్లో ఆలోచించాము. డబ్బులు లేక కాదు, వాళ్ళకి ఖర్చు పెట్టాలి అన్న పిల్లల కోసం. అలా అయింది. రెండో అమ్మాయికి కట్టేసాం, మొదట రాలేదు, బి కేటగిరీ సీట్ వచ్చింది. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి ఎదురెళ్తాం. రెండో అమ్మాయి బి కేటగిరీ సీట్ వచ్చింది. ఆ అమ్మాయి బి కేటగిరీకి 60 లక్షలు ఎందుకు నాన్న, కొంచెం ఆగు, ఆయుర్వేదిక్ యునాని అయి పడతాయి అన్న. అంటే మా నాన్నగారు ఆయుర్వేదిక్ డాక్టర్, ఎప్పుడో ఇంట్లో నసికానే, నాన్న వారసత్వం ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది, పెద్ద అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది అని ఆ నసికుడు చిన్న అమ్మాయి చెవులో పడింది. నేను చేస్తాను అన్నది. ఫ్రీ సీట్ వచ్చింది విజయవాడలోనే ఆయుర్వేదిక్ కాలేజీలో. 5,000తో బిఏఎంఎస్ అయిపోయింది. పీజీ ఒకటే ఒక సీట్ ఉంది 20లో, రాదమ్మా అంటే కూర్చొని హైదరాబాద్ పోతానని కోచింగ్ తీసుకుంది. ఆ అమ్మాయికి పీజీలో గైనిక్లో సీట్ వచ్చింది. ఇప్పుడు చదువుతుంది చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఆయుర్వేదిక్, ఈ అమ్మాయి ఎంబీబీఎస్. సో ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్తాను. పెద్ద పెద్ద వేదికలు చెప్పేటప్పుడు కూడా అనుకుంటారు కూడా వీడు వేస్తున్నాడు వాళ్ళ అమ్మాయి గురించే. వేసినా పర్వాలేదు, ఎందుకంటే దాని వెనుక అంత ఒక లైఫ్ ఉంది, కష్టం ఉంది కాబట్టి మనం చెప్పుకునే అర్హత మాకుంది. మాకు అర్హత ఇచ్చింది ఐఎస్ఎం ఎడ్యుటెక్, లేకపోతే వెళ్ళాం. భారన్ ప్రొఫెసర్ భానుప్రసాద్ గారు, భానుప్రకాష్ గారు వాళ్ళు చెప్తుంటే నేను కూడా 2 క్లాసుల్లో కూర్చొని విన్నా తెలియనప్పుడు. తర్వాత మా అమ్మాయి వెళ్తానంటే రాత్రిపూటి గవర్నమెంట్ కాలేజీలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఇంటర్న్షిప్ చేసింది. 80 మందికి 90 మందికి ఇంజక్షన్ చేయాల్సి వచ్చింది. ఆమెతో పాటు నేను వెళ్ళేవాడిని. గుణదల ఏరియా కొద్దిగా ఇబ్బంది అని వెళ్ళి ఆ లైబ్రరీలో కూర్చునేవాడిని. కూర్చుంటే ఇంజక్షన్స్ చేసిన దాకా ఉండి వచ్చేవాడిని. సో మనం వెంటగా పేరెంట్స్గా మీ వెనక ఉంటారు. మీరు ఏ గోల్ మర్చిపోకుండా చేయాలి. అరైజ్ అవేక్ స్టాప్ టిల్ నాట్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని వివేకానంద సూక్తి చదవండి, పుస్తకాలు చదవండి, మంచి సాహిత్యం చదవండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్కి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటకుండా ఎంజాయ్ చేయండి. సో మీరు మంచి డాక్టర్స్ అవ్వాలనేది నా కోరిక. నాకు ఈ 4 ముక్కలు చెప్పండి. కోక్షతో స్టేట్ యూనివర్సిటీ మాది కజకిస్తాన్. అది రీసెంట్గానే 5th ఇయర్ అయిపోయింది. నేను సార్ వాళ్ళందరూ అన్నీ చెప్పారు, మేడం కూడా అన్నీ చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ మనతో బాగా ఉంటారు, మనం కూడా వాళ్ళతో బాగా ఉండాలి. మెయిన్ ఏంటంటే మీరు చదువుతున్నప్పుడే అక్కడ హాస్పిటల్స్ ఉంటాయి, వెళ్ళండి, వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేయండి, అడగండి, అన్నీ బాగా నేర్చుకోవాలి. ప్రాక్టికల్కి బాగా ఇంపార్టెంట్, అక్కడ అన్నీ బాగా ఉంటాయి. నేనేంటంటే నా 2nd ఇయర్ అయిపోయినప్పటి నుంచి నేను మా సార్ని పర్మిషన్ అడిగి నేను వెళ్ళాను. కానీ నాకు ఫస్ట్ ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు, నన్ను చాలామంది వెనక్కి లాగేశారు. మళ్ళీ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి వేరే వాళ్ళ ద్వారా వెళ్ళాను. దాని ద్వారా ఫస్ట్ నేను సర్జరీకి వెళ్ళాను, జస్ట్ అలా చూడడానికి వెళ్ళాను. తర్వాత అలా చూసిన తర్వాత ఒకరోజు ఒక ట్రైగర్స్లో మీ సర్జరీ జరుగుతుంది, దానికి ఒక అసిస్టెంట్ కావాలి. అప్పుడు మా మేడం ఇలా వినీలు ఉన్నారు, ఇలా చేస్తాడు అంటే సరే అని ఫస్ట్ సర్జరీ నాకు ఇచ్చారు. అప్పుడు అది చేస్తున్నప్పుడు తర్వాత జనరల్ సర్జన్ సార్ వచ్చారు, నన్ను చూశారు. సరే తర్వాత మళ్ళీ మాకు కూడా రండి అని అలాగా నేను ఫస్ట్ జనరల్ సర్జరీలో చేశాను. తర్వాత ట్రామటాలజీ డిపార్ట్మెంట్లో చేశాను. తర్వాత ఆర్థోపెటిక్స్లో ఒక 3 months చేశాను. నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, నీ ఆర్థ్రోస్కోపీ, షోల్డర్ ఆర్థ్రోస్కోపీ. నేను లిగమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తాను. నన్ను కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్లో నేను లాస్ట్ 1 year 8 months నుంచి చేస్తున్నాను. అక్కడ నేను వెయిన్ హార్వెస్టింగ్ చేస్తాను, సాఫ్నస్ వెయిన్ హార్వెస్ట్ చేస్తాను, స్టెనోటోమీ చేస్తాను. నా ఈ 420 సర్జరీస్ అయినాయి అసిస్టెంట్గా. ఫస్ట్ 100 సర్జరీస్ అసిస్టెంట్గా చేశాను. తర్వాత నుంచి మిగతా సర్జరీస్ అన్ని నా ఓన్గా నేనే సాఫ్నస్ వెయిన్ హార్వెస్ట్ చేస్తాను. రీసెంట్గానే నేను ఆఫ్టర్ 400 సర్జరీస్ తర్వాత ఫస్ట్ ప్రాక్సిమల్ ఎనాస్టమోసిస్ చేశాను. అక్కడ బాగా మంచి ఆపర్చునిటీ ఉంది సార్. ఏదైనా స్టూడెంట్ మీదే ఉంటుంది. ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే వాడు బాగుంటాడు, లేకపోతే వాడు ఇంట్రెస్ట్ ఉన్నది సార్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మేడం మా యూనివర్సిటీకి మేడమే చెప్పారు,
మేడం అన్ని బాగా చూసుకుంటారు, సార్ కూడా చూసుకుంటారు. మెయిన్ ఏంటంటే ఒకవేళ స్టూడెంట్స్కి ఏదైనా బాగోపోయినా కూడా, మెయిన్ అది ఏదైనా బాగోపోయినా కూడా అక్కడ ఉంటారు, సార్ వాళ్ళు ఉంటారు, ఇండియన్ డాక్టర్స్ ఉంటారు. అదే మెడిసిన్స్ ఇక్కడి నుంచే మేము తీసుకెళ్తాము. మా యూనివర్సిటీకి నాకు ఇచ్చారు. ఎవరికైనా బాగోపోయినా, ఏదైనా స్టమక్ పెయిన్ అయినా, కొద్దిగా గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చినా, ఏదైనా ఫీవర్ వచ్చిందా మేము చూస్తాం. అప్పుడు మా వాళ్ళు కాబట్టి ఇమీడియట్ మేము అంబులెన్స్ కాల్ చేస్తాం, లేకపోతే మేమే హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాం. ఇంకా ఫుడ్ అయితే నిజంగానే కొన్నిసార్లు బాగోదు, కానీ కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. సార్ వాళ్ళ దగ్గర ఫుడ్ బాగానే ఉంటుంది, కొన్నిసార్లు బాగోపోయినా కూడా అడ్జస్ట్ అవ్వాలి. దానికి ప్రతిసారి ఇంటికి ఫోన్ చేసి బాగాలేదని చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, సరే తినండి అని చెప్తారు. సరే, థ్యాంక్ యూ.